ఈ లోకంలో ఎదురవుతున్న రకరకాల వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి, వ్యతిరేకమైన వ్యక్తులను బట్టి, వ్యతిరేకంగా సాతానుడు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, వ్యతిరేకంగా లేస్తున్నప్పుడు, వానిని బట్టి, వాని కార్యాలను బట్టి, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, ఇక నేను లేవలేవను, ఇక నేను బ్రతకలేవను, ఇక నేను భూమి మీద ఉండను అని ఎప్పుడు అనుకోకూడదు. కానీ దేవుడు చేయబోయే కార్యం ఏంటో, దేవుని కార్యాల కోసం దేవుని వాక్యానుసారంగా ముందుకు వెళ్తూ ఉంటే, దేవుని సేవకులు చెప్తున్న మాటకు లోబడి ఆ ప్రకారంగా జీవిస్తూ ఉంటే తప్పకుండా దేవుని గొప్ప కార్యాలు చూడగలవు, దేవుని రక్షణ అనుభవించగలవు. దేవుడు నిన్ను లోకములో సాక్షిగా నిలబెట్టుకుంటాడు. దేవుడి నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించి ఆ గొప్ప కార్యాన్ని అనేకులకు సాక్ష్యం చెప్పించాలనుకుంటాడు. అందుకొరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీ పక్షంగా ఉంటాడు. నీ మీదికి లేస్తున్న పరిస్థితులతో దేవుడు యుద్ధం చేస్తాడు. నీ మీదికి లేస్తున్న వ్యతిరేకమైన పరిస్థితులను దేవుడే అణిచి వేస్తాడు.